అందరికీ నమస్కారం. ఈ సాంకేతిక పాఠాలను మీకు అందిస్తున్న వారు వి రామకృష్ణారెడ్డి, టీజీటీ, సికింద్రాబాద్ బాలుర పాఠశాల. విద్యార్థులు, గత తరగతిలో మీరు బలిచక్రవర్తికి సంబంధించినటువంటి పూర్వ విశేషాలు, అలాగే ఈ పాఠాన్ని రచించిన బమ్మెర పోతన గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం పాఠ్యభాగంలోకి వస్తే, బలిచక్రవర్తి వామనుడితో కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకుని వామనుడి కోరిక మేరకు 3 అడుగుల నేలను వామనుడికి దానము చేయడానికి సిద్ధపడ్డాడు. వామనుడికి 3 అడుగుల నేలను దానమిస్తానని వాగ్దానం చేశాడు. అంటే మాట ఇచ్చాడు, ప్రామిస్ చేసిండు. చేసి 3 అడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల గారు ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలు, సంఘటనలన్నిటినీ చూశాడు. చూసి వెంటనే రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తితో ఈ విధముగా అంటున్నాడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతివోడు త్రివిక్రమస్ఫురనవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానముగీనమున్ వనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతివోడు త్రివిక్రమస్ఫురనవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీదానముగీనమున్ వనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. సంఘటనలన్నిటినీ చూశాడు. చూసి వెంటనే రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తితో ఈ విధముగా అంటున్నాడు. వదాన్యోత్తమ. ఏమంటున్నాడు? వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడా. మన భూమి మీద ఎంతోమంది దాతలు ఉన్నారు, కానీ ఈ దాతలందరిలో కూడా గొప్పవాడిపోయినటువంటి ఓ దాతలలో గొప్పవాడా, ఓ బలిచక్రవర్తి, ఓ రాక్షసరాజా, నీవు 3 అడుగుల నేల ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఓకే, మంచిదే. కానీ మొదటగా నీవు చేయవలసింది ఏమిటంటే నీ రాక్షస కులాన్ని కాపాడు. అలాగే నీ సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని కాపాడు. నీ వంశాన్ని, నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, నీ తేజస్సును, వీటన్నిటినీ కాపాడవయ్యా. మొదట వీటిని నిలుపుకొని. ఈ పొట్టివాడు ఎవరు? నీ ముందట నిలబడ్డాడే, నిన్ను 3 అడుగుల నేల అడిగిండు చూసావా, ఆ పొట్టివాడు అంటే వామనుడు. ఏమన్నా నువ్వు ఇచ్చిన 3 అడుగులు తీసుకుని పోతాడు అనుకుంటున్నావా? అసలు ఎవరనుకుంటున్నా వచ్చినవాడు? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. నువ్వు ఇచ్చేటటువంటి 3 అడుగులు తీసుకోవడానికి రాలేడు. 3 అడుగులతో ముల్లోకాలు నిండిపోతాడు. ఏమేంటివి? స్వర్గము, పాతాళము, భూమండలము. ఈ 3 లోకాలను ఆ 3 అడుగులతో నిండిపోతాడు నాయన. అంత జల్దీ పోయేవాడు కాదు. త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. ఆ సమయంలో నువ్వు కానీ, నేను కానీ, ఇతరులు ఎవరైనా సరే, అంటే ఎవ్వరు కూడా, ఈ సమస్త సృష్టిలో ఎవరు కూడా ఆ వామనుడిని ఆపలేరు. త్రివిక్రమ రూపము ధరించే సందర్భంలో మనం ఎవ్వరము కూడా ఆయనను ఆపలేము. కాబట్టి
నీవు అతడిని పంపించేసి నా మాట విను. నీకు ఈ దానము గీనము అనేది వద్దు. నీకెందుకు నాయన? నీ అంత నువ్వు యాగం చేసుకుంటున్నావు, మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. కేవలం ఈయనకు 3 అడుగులు ఇవ్వకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి దయచేసి నా మాట విని ఆ 3 అడుగులు ఇవ్వకుండా ఆ వచ్చినటువంటి వామనుడిని, పొట్టివాడిని పంపించేసేను ఆయన. ఎందుకోసం చెప్తున్నాను? నీ మంచి కోరి చెప్తున్నాను. నీవు కేవలం వామనుడు అనుకుంటున్నావు, బ్రహ్మచారి అనుకుంటున్నావు, బ్రాహ్మణుడు అనుకుంటున్నావు. కేవలం ఏదో 3 అడుగుల జాగ అడుగుతున్నాడేమో నువ్వు అనుకుంటున్నావు. కానీ అడిగేది 3 అడుగులు కాదు నాయన, 3 లోకాల నాయన. ఆ 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమిస్తాడు విష్ణుమూర్తి వచ్చినవాడు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి దానం ఇవ్వకు, నా మాట విని పంపించేసి అని రాక్షస గురువు వారైనటువంటి శుక్రాచార్యులు బలిచక్రవర్తితో చెప్పాడు. మరి ఎందుకు ఆ విధంగా చెప్పిండు అనే విషయం మనం గమనించినట్టయితే, బలిచక్రవర్తి యొక్క మంచి కోరి చెప్పిండు. గురువు వారు కదా, కాబట్టి శిష్యుని యొక్క మంచి, శిష్యుడు ఇక్కడ పాతాళంలోకి తొక్కబడతాడు అని చెప్పి ఆ శిష్యుడి కాపాడడం కోసమని బలిచక్రవర్తితో మంచి మాటలను బలిచక్రవర్తికి వారి గురు శుక్రాచార్యులు గారు తెలియజేశారు అని మంచి మాటలు చెప్పినటువంటి శుక్రాచార్యుడితో రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఈ విధముగా అంటున్నాడు. ఒక్క నిమిషము కూడా సమయం వృధా చేయకుండా కేవలము ఒక్క రెప్పపాటు కాలం, ఒక్క సెకండ్ కాలం ఇలా కళ్ళు మూసి, అంటే ఒక్క సెకండ్ ఆలోచించినంతే, ఒక్క సెకండు పాటు కళ్ళు మూసి తెరిచి ఈ విధముగా అంటున్నాడు. ఎవరితో? రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుతో రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఈ విధముగా చెప్తున్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక, నిజమానతిచ్చితి నీవు మహాత్మక, మహిని గృహస్థధర్మంబు నిధియా, యర్థంబు గామంబు యశమును వృత్తియు, నియది ప్రార్థింప నిత్తుననియు, నర్దలోబంబున నర్దిన్ బొమ్మనుటెట్లు, పలికి లేదను కంటే బాపమెద్ది, ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని, సత్యహీనుని మోవజాలననుచు, పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ, సమరమున నుండి తిరుగక చచ్చు కంటే, బలికి బొంకక నిజమున బరగు కంటే, మానదనులకు భద్రంబు మరియుగలదే. ఓ మహాత్మా, అంటే ఓ గొప్పవాడా, గురువుగారు మీరు చెప్పిన మాటలన్నీ నిజమే, నేను కాదని అన. అందులో ఏది కూడా అబద్ధము లేదు. భూమి మీద గృహస్థుని యొక్క ధర్మం కూడా అదే. నేను అన్నీ ఒప్పుకుంటాను. నువ్వు మంచి మాటలు చెప్పినావు, నిజాలు చెప్పినావు. కానీ మీరు చెప్పిన మాటని నేను పాటించలేకపోతున్నాను. ఎందుకు అంటే, నీకు ధనము కావాలైనా ఇస్తాను చెప్పిన, ఏది కావాలైనా ఇస్తాను చెప్పిన, కీర్తి కావాలైనా ఇస్తాను, జీవనాధారము కావాలని అడిగినా ఇస్తాను. అంటే డబ్బు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, జీవనాధారము కానీ, ఇంకా ఏదైనా సరే నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తా అని చెప్పి ఒకసారి నేను వామనుడికి మాట ఇచ్చాను కదా. మరి మాట ఇచ్చి ఏ విధముగా తప్పాలి? నేను ఇచ్చిన మాట ఏ విధంగా తప్పాలి? వచ్చినవాడు వామనుడు, ఆ వామనుడికి బ్రాహ్మణుడికి 3 అడుగుల నేల ఇస్తా అని చెప్పేదా. చెప్పి ఇప్పుడు మాట ఎట్లా తప్పుతా? కేవలం డబ్బు మీద లేదా కీర్తి మీదనో ఈ ధనం మీద ఆశతోని ఇప్పుడు నేను మాట తప్పితే ఏమైనా పరువు ఉంటుందా?
మాట తప్పగలనా? డబ్బు మీద ఆశ కొద్దీ మాట ఏ విధంగా తప్పుతా? అంతేకాదు, నీకు తెలియదా, ఒకనాడు భూదేవి బ్రహ్మదేవుడితో చెప్పింది. వెనకటికి భూదేవి అంటే భూమాత బ్రహ్మదేవుడితో చెప్పింది. ఏం చెప్పింది అంటే, ఎటువంటి చెడ్డ పనులు చేసిన వాడినైనా సరే నేను క్షమిస్తాను. అంటే ఈ భూమి మీద ఎంత చెడ్డ పని చేసినా సరే వాళ్ళు ఏదో ఒక సమయంలో నేను క్షమిస్తాను. కానీ కేవలము సత్యహీనుని మాట ఇచ్చి తప్పిన వాడిని మాత్రము నేను క్షమించను అని ఆ రోజు భూదేవి బ్రహ్మతో చెప్పలేదా? చెప్పింది కదా. మరి ఈరోజు నేను ఎట్లా మాట తప్పాలి అని చెప్పి శుక్రాచార్యులతో బలిచక్రవర్తి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? యుద్ధరంగము నుండి వెనుతిరిగి రాకపోవడం అంటే యుద్ధములో వీరమరణం పొందడము, అదే విధముగా మాట ఇచ్చి తప్పకుండా ఒక సత్యవాదిగా పేరు సంపాదించడం, ఈ రెండుటికి మించినటువంటిది పౌరుషవంతులకు గొప్ప వాళ్ళకు ఇంకేమైనా కావాలా? అంటే ఈ భూమి మీద గొప్పవాళ్ళు అని ఎప్పుడు అంటున్నాము? యుద్ధరంగంలో పిరికివాడిలా పారిపోయి వస్తే పేరు పోతుంది. తను జీవిస్తాడు, బతుకుతాడు, కానీ పేరు లేకుండా బతుకుతాడు. అదేవిధంగా మాట ఇచ్చి తప్పితే తన సంపద తనకు ఉంటుంది, కానీ చెడ్డ పేరు వస్తుంది. యుద్ధరంగం నుంచి వెనుకకు వస్తే పిరికివాడు అనేటటువంటి పేరు వస్తుంది. మాట ఇచ్చి తప్పితే అసత్యవాది, మాట మీద నిలబడిన వాడు అనేటటువంటి పేరు వస్తుంది. సో ఈ రెండూ రాకుండా ఉండడమే గొప్ప మనిషికి గొప్ప వ్యక్తిత్వాన్ని తీసుకొస్తాయి. అంటే ఇచ్చిన మాట మీద మానవుడు నిలబడాలి. కాబట్టి మీరు చెప్పిన అన్నీ నిజమే, నేను ఒప్పుకుంటానా, కానీ నేను మాత్రము మాట తప్పలేని గురువర్య. ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా ఆ వామను అడిగినటువంటి 3 అడుగుల నేలను నేను ఇస్తాను. కాబట్టి మీరు నన్ను వారించకండి, అంటే నాకు అడ్డు చెప్పకండి అని చెప్పి బలిచక్రవర్తి శుక్రాచార్యులతో చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో కూడా ఒకసారి పద్యంలో వినండి. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములనొకటన్ చేకూరు భంగిన్ చిత్రము గదాత కివియున్ బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములనొకటన్ చేకూరు భంగిన్ చిత్రము గదాత కివియున్ బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. పద్యం విన్నారు కదా. ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యంతో ఏమంటున్నారో వినండి. ఒక వ్యవసాయదారుడు, రైతు, హాలికుడు అంటే రైతు, వ్యవసాయదారునికి ఏం కావాలి? మంచి భూమి కావాలి. పంట పండించాలంటే మంచి భూమి కావాలి, అలాగే మంచి విత్తనాలు కూడా కావాలి. భూమి సారవంతమైన భూమి ఉంటుంది, కానీ నకిలీ విత్తనాలు ఉన్నాయనుకోండి, మొలక వస్తుందా? మొలక రాదు. విత్తనం భూమిలోనే చనిపోతుంది, పంట రాదు. ఒకవేళ పంట వచ్చినా ఆ పంట మధ్యలోనే అయిపోతుంది, తగినంత దిగుబడి ఇవ్వదు. కాబట్టి మంచి పంట రావాలి అంటే మంచి విత్తనాలు ఉండాలి, మంచి సారవంతమైనటువంటి భూమి ఉండాలి. వ్యవసాయదారుడికి ఈ రెండూ దొరకడం అనేది చాలా అరుదైన విషయం. ఆ విధంగా రెండూ దొరికితే చాలా అదృష్టవంతుడు. అదే విధముగా మానవుడికి మొదట దానము చెయ్యాలి అనేటటువంటి కోరిక అతని మనసులో ఉండాలి. రెండోది, ఆ దానము చేయడానికి సరిపడే సంపద కూడా ఆయన దగ్గర ఉండాలి. నాకు దానం చేయాలనే కోరిక ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు, మరేమన్నా లాభం ఉంటుందా? ఏమీ ప్రయోజనం ఉండదు. సో దానం చేయాలనే కోరిక ఉండాలి మొదట, ఆ దానము చేయడానికి సరిపడే డబ్బు ఉండాలి. మరి ఈ రెండు నా దగ్గర ఉన్నాయి, ఓకే మంచిది. మరి దానము తీసుకునేవాడే లేడు నా దగ్గర, అప్పుడు ఏం లాభం? లాభం లేదు. మరి ఇంకొక మనిషికి దానము తీసుకోవడానికి వచ్చాడు, అతనికి
సంపద అవసరం, ఇంకేదైనా అవసరం, కానీ దానం చేసేవాడు లేడు. మరి అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. సో ఒక్కటే సమయంలో దానము చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి ఉండాలి, దానము తీసుకునేటటువంటి వ్యక్తి కూడా ఉండాలి. ఈ ఇద్దరు ఎటు టైంలో ఉండడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. కాబట్టి నాకు ఈ రెండు ఒకేసారి లభించాయి. నా దగ్గర దానం చేయాలనే కోరిక ఉంది, తగినంత ధనము ఉంది, నాకు దానం తీసుకునే వ్యక్తి కూడా లభించాడు. సో ఇంతకైనా మంచి అదృష్టం ఏమైనా ఉంటుందా? మనకు ఉంటుంది కదా, ఇంత అదృష్టం నాకు దక్కింది కదా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో కూడా ఒకసారి పద్యంలో వినండి. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవన్ జాలిరే, భూమిపైన్ పేరైనన్ గలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై, ఈరే కోర్కులు వారలన్ మరిచిరే, ఇక్కాలమున్ భార్గవా. ఇంకా బలిచక్రవర్తి ఏమంటున్నాడో వినండి. కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతిని పొందిరి, వారేరి సిరి మూడగట్టుకుని పోవంజాలిరే. అంటే ఓ శుక్రాచార్య, గురువర్య, ఈ భూమండలం మీద ఎంతోమంది రాజున్నారు. కారే రాజులు రాజ్యముల్ గల్గరే, ఎంతోమంది రాజులు ఉన్నారు భూమండలం మీద, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో సిరి సంపదను కలిగి ఉన్నారు. సువిశాలమైనటువంటి రాజ్యాలు, గొప్ప గొప్ప రాజులు, వెలకట్టలేనంత సంపద కలిగి ఉన్నవాళ్ళు వెనకటి నుండి కూడా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళందరూ వారి వద్ద ఉన్నటువంటి సంపద వల్ల వచ్చినటువంటి గర్వముతో గర్వోన్నతి పొందిరు. ఆ గర్వముతో చాలా గొప్పగా ప్రవర్తించురు, చాలా గర్వముగా ప్రవర్తించురు. అంటే మా అంతటి వాళ్ళు లేరు ఈ భూమండలం మీద, మమ్మల్ని ఎదిరించగలిగిన వారు లేరు అనే విధంగా ఎంతో గర్వపడ్డారు. మరి వాళ్ళంతా ఈరోజు ఉన్నారా చెప్పండి? వెనకటి నుంచి ఉన్నటువంటి రాజులు, ఆ మహారాజ్యాలు, ఆ సంపద ఎవరైనా ఈరోజు ఉన్నారా? అంటే సమయం రాగానే, విధి రాత రాగానే చనిపోయారు. మరి పోయేటప్పుడు వాళ్ళు ఏమైనా డబ్బు తీసుకుపోయిరా? వాళ్ళ సువిశాలమైనటువంటి రాజ్యాన్ని వెంటబెట్టుకుని పోయిరా? ఏమీ తీసుకుపోలేదు. ఇంతమంది రాజ్యాలు, ఇన్ని రాజ్యాలు, ఇంతమంది రాజులు, ఇంత సంపద ఎవ్వరు కూడా వాళ్ళు ఎవరు తీసుకుపోలేరు. పోనీ ఈ రోజుకు వాళ్ళని ఎవరైనా గుర్తు చేస్తుర్రా? ఎవ్వరు కూడా గుర్తు చేస్తలేరు. అందరూ మర్చిపోయారు. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయినా, మనందరం కూడా వాళ్ళని మర్చిపోయాం. కానీ శిబి చక్రవర్తిని ఈ రోజుకు కూడా అందరూ గుర్తు చేస్తున్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఆయన చేసినటువంటి దానము అంత గొప్పది. అతని యొక్క ఉదారమైనటువంటి దాన గుణము వల్ల, ఆయన చేసిన మంచి పని వల్ల ఈ రోజుకు కూడా భూమి మీద అతన్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు, అతని అందరూ కలవరిస్తున్నారు. అతని పేరు చిరస్థాయిగా ఉండిపోయింది కదా. మరి నేను ఆ విధంగా ఉండాలా, లేకుంటే అందరి రాజు లెక్క ఉండాలా? కాబట్టి మనకు ఈ ధనము, ఈ డబ్బు కానీ, ఈ రాజ్యాలు కానీ, ఈ శరీరము కానీ, ఇవన్నీ శాశ్వతం కాదు గురువర్య. కేవలము మనము చేసినటువంటి దాన ధర్మాలు, మనము చేసినటువంటి మంచి పనులు మాత్రమే చిరస్థాయిగా ఈ భూమి మీద మన పేరును నిలబెట్టుతాయి. కాబట్టి నేను ఏం చేస్తాను? ఈ దానం చేస్తా. దానం మాత్రం నేను ఆగను. ఖచ్చితంగా నువ్వెన్ని మాటలేం చెప్పు, నేను దానం చేస్తా అని ఇంకా ఏమంటున్నాడో కూడా ఒకసారి పద్యంలో వినండి.
ఉడుగని క్రతువుల వ్రతములన్ బొడగన జననట్టి పొడవున గొరు చెయ్యడిగెడినట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. పద్యం విన్నారు కదా. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? ఓ గురువర్య, ఎన్నో యజ్ఞాలు యాగాలు పుణ్యకార్యాలు చేస్తే కూడా చూడడానికి అంటే దర్శించడానికి వీలుగానటువంటి ఆ మహావిష్ణువు యొక్క దర్శనము నాలాంటి వాడికి ఈరోజు లభిస్తుందంటే అంతకైనా పుణ్యం ఏమైనా ఉందా? చూడండి, ఎంతోమంది మునులు ఋషులు ఎన్నో వందల సంవత్సరాలు యజ్ఞాలు యాగాదులు చేయడము, ఎన్నో పుణ్య కార్యాలు చేయడము, మంచి పనులు చేయడము, అన్నదానాలు చేస్తారు, డబ్బు దానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. ఇంతమంది చేసినా కానీ ఎవరికైనా విష్ణుమూర్తి దర్శనం ఇస్తుందా? ఇస్తలేడు కదా. మరి అటువంటి విష్ణుమూర్తి నా దగ్గరకు వచ్చిందంటే నేను ఎంత పుణ్యాత్ముడిని చెప్పండి. అది కూడా ఎట్లొచ్చిండు? పొట్టివాడై వచ్చిండు. ఎంత చిన్న పొట్టివాడై నా ముందు నిలబడి ఆ శ్రీ మహావిష్ణువు నన్ను తన చెయ్యి కిందై నా చెయ్యి పైన దేహి దేహి అని అడుగుతుంటే నాకు ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. విష్ణుమూర్తి చెయ్యి కింద అయి నా చెయ్యి పైన అయిందన్నప్పుడే నేను గొప్పవాడిని, నాకు అదృష్టం కలిగింది. ఇంతకన్నా మించినటువంటి అదృష్టం ఎవరికీ కూడా లభించదు. కాబట్టి ఈ అదృష్టాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోను అని కటాఖండిగా తన గురువు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులతో బలిచక్రవర్తి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో ఒకసారి ఈ పద్యంలో వినండి విద్యార్థులు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్రా నిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నౌ దిరుగన్నేరదు నాదు జిహువ వినుమా ధీవర్య వేయేటికిన్. ఇంకా ఏమంటున్నాడో వినండి. ఓ గురువర్య, నాకు నరకం వచ్చినా సరే, అంటే నేను చనిపోయిన తర్వాత నరకానికి పోయినా పర్లేదు, లేదు నాకు ఇప్పుడే రోగాలు బాధలు కష్టాలు రోగాలు ఏవైనా వచ్చినా సరే, నా శరీరం అంతా కూడా రోగాలు వచ్చినా కూడా నాకు పర్లేదు. ఈ భూమండలం మొత్తం బద్దలైనా సరే, కింద మీదైనా సరే, ప్రపంచం మళ్ళా కల్లోలం అయిపోయినప్పటికీ సరే, చివరికి నేను చనిపోయినా సరే పర్లేదు, నేను చనిపోయినా కానీ నాకేమీ బాధ లేదు. అంతెందుకు నా వంశము నాశనం అయిపోయినప్పటికీ కూడా బాధ లేదు. ఇక చూడండి బలిచక్రవర్తి ఏమంటున్నాడు అసలు. నాకు నరకం వచ్చినా బాధ లేదు, నాకు రోగాలు వచ్చినా బాధ లేదు, ఈ భూమండలం అంతా అల్లకల్లోలం అయిపోయినప్పటికీ బాధ లేదు, చివరికి నేను చనిపోయినా కూడా నాకు బాధ లేదు, నా వంశము నాశనం అయిపోయినా కూడా నాకు బాధ లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయే, ఇవన్నీ నిజంగానే వచ్చినా సరే, నేను ఒట్టొట్టి గంటలేను, ఇవన్నీ నిజంగా కూడా నాకు జరిగినా సరే నేను మాట తప్పను. ఇన్ని మాటలు ఎందుకు? ఇక ఇవన్నీ మాటలు అనవసరం. ఒక్క విషయం మాత్రం చెప్తాను గురువర్య, ఏంటంటే నువ్వు అంటున్నావు కదా వచ్చినవాడు వామనుడు కాదు బ్రాహ్మణుడు కాదు విష్ణుమూర్తి అని. ఇక నేను చెప్తా విను. వచ్చినవాడు శివుడైనా సరే, సాక్షాత్తు ఆ మహేశ్వరుడు అంటే ఆ పరమశివుడు వచ్చినా నాకు బాధ లేదు, ఆ విష్ణుమూర్తి వచ్చినా సరే, సకల సృష్టికి నాయకుడైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చినవాడు విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు ఎవరైనా కానీ ఎవరు వచ్చినా సరే నేను మాట తప్పను, నా నాలిక వెనకపోదు. అంటే ఒక్కసారి నేను ఇచ్చినటువంటి మాటను ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పను. నాకు ఈ మిగతా ఈ బాహ్య ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నేను ఇచ్చిన మాట మీద నిలబడేటటువంటి మనిషిని. ఎవరో విష్ణు వచ్చినా నేను ఎందుకు భయపడతా
శివుడు వచ్చిన నేందుకు భయపడతా? శివుడైనా రాని, విష్ణువైనా రాని, బ్రహ్మ ఎవరైనా రాని, నాకే భయం లేదు. అడిగింది 3 అడుగులే కదా, ఇచ్చేస్తా. మాట మీద నిలబడేటటువంటి మనిషి నేను అని చెప్పి ఎవరు? బలిచక్రవర్తి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులతో పలికాడు. పలికి ఇంకా ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట దిరుగాలేరు మానధనులు. ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యులతో ఈ విధంగా కూడా అంటున్నాడు. మానధనులు అంటే అభిమానమే ధనముగా కలిగినటువంటి పౌరుషవంతులు, అభిమానాన్ని ధనముగా కలిగినటువంటి గొప్పవాళ్ళు గొప్పగా బతుకుతే బతకవచ్చు. ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క సన్నివేశంలో చాలా గొప్పగా బతుకోవచ్చు, లేదా ఏవైనా చిక్కులు సమస్యలు ఎదురు కావచ్చు, దరిద్రం రావచ్చు, అంటే అష్ట కష్టాలు రావచ్చు, ఉన్న ధనమంతా పోవచ్చు, తినడానికి తిండి లేని పరిస్థితి రావచ్చు, అదేవిధంగా ప్రాణాలు పోవచ్చు, చెడ్డ పేరు రావచ్చు, మరణం సంభవించవచ్చు. ఈ విధంగా ఏమైనా జరగని, ఎన్ని వచ్చినా సరే, అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, దరిద్రం వచ్చినా, నాశనం జరిగినా వాళ్ళు అన్నిటినీ ఎదుర్కొంటారు, కానీ మాట తప్పరు. ఎవరు? మానధనులు అంటే అభిమానమే మానముగా కలిగినటువంటి పౌరుషవంతులు. ఇటువంటి ఎన్ని సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళ మాటను వాళ్ళు తప్పరు అని గురువుగారితో శుక్రాచార్యులు చెప్పారు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. అయ్యవసరమున ధనుజలోకనాదు దైత్య వింధ్యావళి రాజవదన మదమరాలగమన వటుని కాళ్ళు గడుగవర హేమ ఘటమున జలము తెచ్చిన్ భర్త సన్న ఎరిగి అని శుక్రాచార్యులతో బలిచక్రవర్తి పలుకుతున్నాడు. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి బలిచక్రవర్తి భార్య, ఆమె ఏ విధంగా ఉందంట? చంద్రబింబము వంటి ముఖము కలిగినది, రాజహంస వంటి నడక కలిగినటువంటిది. ఎవరు? చంద్రబింబము వంటి ముఖము కలిగి రాజహంస వంటి నడక కలిగినటువంటి బలిచక్రవర్తి భార్య వింధ్యావళి ఆ భర్త మాటలు విన్న వెంటనే భర్త కనుసైగను గమనించిన మరుక్షణమే ఆ వామనుడి పాదాలను కడగడము కోసము బంగారు కలశములో నీటిని తీసుకుని వచ్చింది. ఎవరొచ్చారట ఇక్కడ? బలిచక్రవర్తి భార్య. మరి ఆమె ఎలా ఉందంట? చంద్రబింబము వంటి ముఖము కలిగిందంట, రాజహంస వంటి నడక కలిగినటువంటిదంట. ఆ పేరేమిటి? వింధ్యావళి. ఆ వింధ్యావళి భర్త ఆజ్ఞ, కనుసైగ అంటే ఆజ్ఞ, అతని ఆజ్ఞను శిరసా వహిస్తూ వెంటనే ఎక్కడా లేట్ చేయకుండా భర్త కోరిక నెరవేర్చడం కోసము బంగారు కలశంలో నీటిని తీసుకుని భర్త కడకు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ ఈ పద్యంలో వినండి. ఆ విధముగా భార్య వచ్చిన వెంటనే బలిచక్రవర్తి ఈ విధముగా అంటున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడితో ఇలా పలుకుతున్నాడు. రమ్మా మానవకోత్తమ లెమ్మాని వాంఛితంబు లేదనకిత్తుందెమ్మ అడుగులనిటురా నిమ్మ కడుగంగ వలయునేటికి దడయన్. ఓ చిన్ని, ఓ బాలుడా, ఇటు రా నాన్న. నీవు అడిగినటువంటి 3 అడుగుల నేల నీకు ఇస్తాను. నువ్వేమైతే కోరుకున్నావో నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇంకా ఎందుకు సమయం వృధా చేస్తావు? అక్కడి నుంచి లేచి నా దగ్గరికి రా నాన్న. నా దగ్గరికి వస్తే నీ కాళ్ళు కడిగి నువ్వు అడిగినటువంటి నేల నీకు దానం చేస్తాను.
నీ 3 అడుగులు నీకు ఇచ్చేస్తాను, ఒకసారి నా దగ్గరికి రా నాన్న అని చెప్పేసి అతన్ని పిలిచాడు. పిలిచి ఏం జరిగిందో ఇక్కడ చూడండి పద్యంలో. సురలోక సముద్దరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీటన్ గడిగిన సురోత్తముడున్. సురలోక సముద్దరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీటన్ గడిగిన సురోత్తముడున్. ఇక ఆ విధముగా పిలవగానే వామనుడు మెల్లగా బలిచక్రవర్తి వద్దకు వచ్చాడు. దేవతలను కాపాడేవాడు, సకల సంపదలను ఇచ్చేవాడు, ఉపనిషత్తుల చేత అలంకరింపబడినటువంటి వాడు, జనుల యొక్క బాధలను, కష్టాలను, అన్నిటి దుఃఖాలను నివారించేవాడైనటువంటి ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆ వామనుడి పాదములను రాక్షస చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి నీటితో కడిగి అతనికి 3 అడుగుల నేలను దానం చేస్తున్నాడు. ఏం చేశాడు? అతని కుడి పాదాన్ని కడిగిండు, ఆ తర్వాత అతని ఎడమ పాదాన్ని కూడా కడిగిండు. అతని 2 పాదాలను కడిగి ఆ నీటి తలపై చల్లుకొని సంకల్పం చేసుకుని ఆయన 3 అడుగుల నేలను ఆయనకు దానమిస్తున్నాడు బలిచక్రవర్తి. ఆ సంఘటనలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ పద్యంలో చూద్దాం. విప్రాయ ప్రకటౌ వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రమాణ్య విదే త్రిపాదధరణీం దాస్వామి యంచుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడగుం జేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారవోసే భువనం భాచర్యముం బొందగన్. చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిలభూతనాయ గుడగుటం కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగిడే భూత పంచకమనగా. ఆ సమయంలో బ్రాహ్మణుడు, పుణ్యాత్ముడు, భగవత్స్వరూపుడు, వేద ప్రామాణ్యము కలిగిన వాడు ఈశ్వరుడైనటువంటి వామనుడికి, అదే విష్ణుమూర్తి అయినటువంటి వామనుడికి బ్రహ్మార్పణం అంటూ నీళ్లు సమర్పిస్తూ ఆ వామనుడిని పూజించాడు. లోకము అంతా కూడా ఆశ్చర్యపడే విధంగా అతనికి 3 అడుగుల నేలను దానం చేశాడు బలిచక్రవర్తి. ఎవరు? బలిచక్రవర్తి. ఎవరికి దానం చేశాడు? వామనుడికి 3 అడుగుల నేలను దానం చేశాడు. ఆ సందర్భంలో దేవతలు అందరూ సమస్తము కూడా బలి బలి అని చెప్పి ఆ వామనుడిని, బలిచక్రవర్తిని ఎంతగానో పొగిడినాయి. మళ్ళీ తిరిగి ఎవరు? విష్ణుమూర్తి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. ఆ సంతోషంతో దేవతలందరూ కూడా చాలా గొప్ప పని చేసినందుకు బలిచక్రవర్తిని, అంటే ఎవ్వరూ కూడా చేయనటువంటి గొప్ప పని అది బలిచక్రవర్తిని, మరియు దేవతల కష్టాలను, కడగండ్లను నెరవేర్చినటువంటి ఆ విష్ణుమూర్తికి చప్పట్లు కొట్టి చాలా చక్కగా కూడా పొగిడినారు. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నామమ్మా అంటే, ఈ భూమి మీద సంపదలు కానీ, డబ్బు కానీ, చదువు కానీ, ఆస్తిపాస్తులు కానివ్వండి, రాజ్యాలు కానీ, ఏవైనా సరే ఏవి కూడా మనకు శాశ్వతమైనటువంటివి కావు. ఈ భూమి మీద చివరికి మనము కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనము చనిపోవలసిన వాళ్ళమే. ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతము కాదు. కేవలము మానవుడు చేసినటువంటి మంచి పనులు మాత్రమే శాశ్వతము.
కాబట్టి ఎప్పుడైనా మనం ఒక మాట ఇచ్చేటప్పుడు ఒక్కసారి వెనక ముందు అంతా ఆలోచించుకుని మాట ఇవ్వాలి. ఒక్కసారి మాట ఇస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పదమ్మా. మాట తప్పితే మనకు చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా తప్పకూడదు అనేటటువంటి జీవిత సత్యాన్ని మనం ఈ పాఠం ద్వారా బలిచక్రవర్తి ద్వారా తెలుసుకున్నాము. ముఖ్యంగా భూమిపైన మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా ఈ పాఠం ద్వారా మనము చక్కని నీతిని తెలుసుకున్నాము. ఇక ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రతి పద్యాన్ని, దానికి అర్థాలను, తాత్పర్యాలను అన్నిటినీ కూడా మనం వచ్చే తదుపరి డిజిటల్ తరగతిలో చక్కగా నేర్చుకుందాము.